సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ కోసం పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేశారు. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ప్రణీత్ రావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఎస్బీఐలో పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేసినట్టు ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. ప్రతి జిల్లాలో వార్ రూములు ఏర్పాటు చేశాడు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వారి ఆర్థిక వ్యవహారాలు దెబ్బతీశాడు. సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ కోసం పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేశారు. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ప్రణీత్ రావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఎస్ఐబీలో పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేసినట్టు ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. ప్రతి జిల్లాలో వార్ రూములు ఏర్పాటు చేశాడు. రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాప్ చేసి వారి ఆర్థిక వ్యవహారాలు దెబ్బతీశాడు. ప్రణీత్ రావును కస్టడీలోకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి కోట్లలో వసూలు చేసినట్టు ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి.